7:1 संगम युगी बादशाही बनाम सतयुगी बादशाही। సంగమ యుగంలో ఉన్న చక్రవర్తిత్వం సతయుగి చక్రవర్తిత్వానికి ఆధారం। बाम दादा आज संगम युगी बेगमपुर के बादशाहों की सभा देख रहे। बाम दादा ఈ రోజు సంగం యుగంలో నిశ్చింత చక్రవర్తుల యొక్క సభని చూస్తున్నారు। సంగం యుగ్ హై బేగంపూర్। సంగం యుగం అంటేని చక్రవర్తిత్వం। संगम युगी सर्व ब्राह्मण बेगमपुर के बादशाह। సంగమ యుగం सर्व బ్రాహ్మణులందరూ కూడా నిశ్చింత చక్రవర్తులే। सतयुगी बादशाही इस संगम युग की बेगमपुर की बादशाही के आगे कुछ भी नहीं। సతయుగి చక్రవర్తిత్వము ఈ సంగమయుగి నిశ్చింత చక్రవర్తిత్వం ముందు ఏ మాత్రము కాదు, ఏమి గొప్ప కాదు। वर्तमान समय की प्राप्ति का खुशी सतयुग की बादशाही से पदमा गुना श्रेष्ठ है। वर्तमान समय యొక్క ప్రాప్తుల నశ ఖుషి సతయుగి చక్రవర్తిత్వం కంటే 10 గుణాల రెట్లు శ్రేష్టము అంటున్నారు బాబా। ఈరోజు బాబా సత్యయుగంలో ఉన్నటువంటి ప్రాప్తులకి సంగమ యుగంలో ఉన్నటువంటి ప్రాప్తులకి వ్యత్యాసం ఏంటి అని తెలియజేస్తున్నారు। అందరికీ ఏ యుగం అంటే ఇష్టము? సంగమ యుగము, సత్యయుగము? సత్యయుగం అంటే ఇష్టం కదా, ఎందుకంటే అక్కడ అంతా సుఖం ఉంటుంది। సత్యయుగి ప్రపంచం ఎలా ఉంటుంది? అక్కడ ఆహార పానీయాలు, మరి అక్కడ మేల్కొనటము, ఇంకా పదార్థాలు, విహరించటము, వస్త్రధారణ, అవన్నీ ఎలా ఉంటాయి? బాబా ఒక మురళిలో వినిపించారు కదా। అయితే దానిని బట్టి అందరికీ ఏం నచ్చుతుంది? స్వర్గం చాలా సుందరంగా ఉంటుంది కనుక స్వర్గం అంటే బాగుంటుంది అని। ఎవరైతే సత్యయుగం చాలా బాగుంటుంది అని భావిస్తున్నారు, బాబా సంగమ యుగం యొక్క చక్రవర్తిత్వానికి సతయుగి చక్రవర్తిత్వానికి ఉన్న డిఫరెన్స్ ఏంటో బాబా తెలియజేస్తున్నారు ఇవాళ। आज वतन में सतयुगी बादशाही और संगम युगी बादशाही दोनों के अंतर पर रूह रुहान चल रही थी। ఈ రోజు వతనంలో సతయుగి చక్రవర్తిత్వము, సంగమయుగి చక్రవర్తిత్వం, ఈ రెండిటి కోసం ఆత్మిక సంభాషణ నడిచింది। ఈ రెండిటిలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అన్న దాని గురించి సంభాషణ చేశారు। ఎవరు? శ్రీ బాబా, బ్రహ్మ బాబా కదా। सत्य की बादशाही की बातों तो उस दिन बहुत सुनी और खुशी भी बहुत हुई। సత్యయుగి చక్రవర్తిత్వం ఏక విషయాలైతే ఆ రోజు మీరు విన్నారు, కృష్ణాష్టమి రోజు విన్నారు కదా, సత్యయుగి మురళి వినిపించారు బాబా, చాలా ఖుషి కూడా అయ్యారు। लेकिन संगम युग की श्रेष्ठता कितनी श्रेष्ठ है उसके भी अनुभवी हो। కానీ సంగమ యుగం యొక్క శ్రేష్టత ఎంతటి శ్రేష్టమైనది, దాని యొక్క అనుభవీలు కూడా అయ్యారు కదా।
సంగమ యుగంలో ఉన్నటువంటి ప్రాప్తులేక అనుభవిగా కూడా అయ్యారు కదా. బాబా ఒక్కొక్కటి చెప్తున్నారు. ఫస్ట్ది, सत्य की दिनचर्या में प्रकृति में नेचुरल साज बजाएंगे. సత్యయుగంలో మేల్కొల్పు ఎలా ఉంటుంది? ప్రకృతి యొక్క నేచురల్ వాయిద్యంతోనే మేల్కొల్పు అనేది ఉంటుంది. जगाएंगे लेकिन सत्य की लेकिन संगमिगी ब्राह्मणों के आदि काल अमृत वेले से श्रेष्ठता देखो कितनी महान है. సత్యయుగం యొక్క దినచర్యలో చూస్తే ప్రకృతి నేచురల్ గా వాయిద్యము మేల్కొల్పుతుంది. కానీ సంగమ యుగంలో బ్రాహ్మణ లేక ఆది కాలంలో అంటే అమృత వేళ ఎవరు మేల్కొల్పుతున్నారు? ఎవరు మేల్కొల్పుతున్నారు? అల్లారమా బాబానా? అమృత వేళ నుంచే మీరు ఆ శ్రేష్టతని చూడండి అంటున్నారు బాబా. ఎంత మహాన్గా ఉంటుందో. वह प्रकृति का साधन है और संगम युग पर आदि काल अर्थात अमृत वेले कौन जगाते हैं? అక్కడైతే ప్రకృతి యొక్క సన్నాయి మేల్కొల్పుతుంది. మరి సంగమ యుగంలో ఆది కాలంలో అనగా అమృత వేళ ఎవరు మేల్కొల్పుతున్నారు? स्वयं प्रकृति का मालिक भगवान तुम्हें जगाता है. స్వయం ప్రకృతికే యజమాని అయినటువంటి భగవంతుడు మిమ్మల్ని మేల్కొల్పుతున్నారు. రెండో పాయింట్, మధుర సాజ్ కౌన్సా సున్తే హో. మధురమైనటువంటి మురళి ఎవరు వింటున్నారు? बाप रोज बच्चे मीठे बच्चे कहकर बुलाते. బాబా రోజు పిల్లలు మధురమైన పిల్లలు అంటూ పిలుస్తున్నారు. वह नेचुरल साज ईश्वरीय साज सत्य की प्रकृति के साज से कितना महान. అక్కడ సత్యయుగంలో నేచురల్ వాయిద్యం ఉంటుంది. ఇది ఈశ్వరీయ వాయిద్యం సంగమ యుగంలో ఉంటుంది. మరి ప్రకృతి యొక్క వాయిద్యానికి ఈశ్వరుడు ఆ మధురమైనటువంటి పిలుపుతో పిలిచేదానికి ఎంత మహత్వం ఉంది. అనుభవి ఉన్నా దీని యొక్క అనుభవిలే కదా మీరు. तो सत्य की साज महान है या संगम के साज महान है? సతీగి వాయిద్యం మహాన్ గా ఉందా లేక సంగమ యుగంలో బాబా పిలిచేటువంటి ఆ మధురమైన పిలుపు యొక్క మహాన్ గా ఉందా? దేనికి మహత్వం ఉంది? साथ साथ संगम के संस्कार और प्रारब्ध बनाने व भरने का समय है. దాంతో పాటు మేల్కొన్న తర్వాత ఏం జరుగుతుంది? మేల్కొన్న తర్వాత ఏం జరుగుతుంది? సతీగి సంస్కారాలను మరియు ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవడం అనగా నింపుకునేటువంటి సమయము. అమృతవేళ లేచిన తర్వాత బాబా నుంచి సర్వ ఖజానాలు మనలో నింపుకుంటూ ఉంటాము. సతీయుగంలో అయితే ఖర్చు పెట్టుకోవడమే తప్ప నింపుకోవడం అనేది ఉండదు. సంగమ యుగంలో నింపుకుంటూ ఉంటాము. సంస్కార్ బర్తే హే ప్రాలబ్ధ బంతి. సంస్కారాలు నిండుతున్నాయి, ప్రాలబ్ధం తయారవుతుంది. ఇసి సంగమ యుగ పర్ హీ సబ్ హోతా హై. ఈ విధంగా సంగమ యుగంలో అన్ని జరుగుతాయి. నెక్స్ట్ మూడో పాయింట్,
वह सतो प्रधान अति स्वादिष्ट रस वाले वृक्ष के फल खाएंगे. అక్కడ సత్యయుగంలో సంపూర్ణమైనటువంటి పుష్టిగా ఉండేటువంటి ఫలాలు మరియు వృక్షం యొక్క పుష్పాలు, నిండుగా ఉండేటువంటి రసం నిండుగా ఉండేటువంటి ఫలాలు, ఇవన్నీ తింటూ ఉంటారు. బాబా చెప్పారు కదా, సత్యయుగంలో ఫలాలు ఎలా ఉంటాయి, కొబ్బరి బండం లాగా ప్రతిదీ నిండుగానే ఉంటుంది, చాలా పుష్టిగా ఉంటుంది. అలా అని ఏది కష్టం ఇచ్చేలాగా ఉండదు. జస్ట్ అలా కొయ్యటం, అలా నొక్కటం, అలా తాగటం. తినేవి వేరుగా ఉంటాయి, తాగేవి వేరుగా ఉంటాయి అని చెప్పారు బాబా. यह प्रकृति पति द्वारा सर्व संबंधों के रस सर्व प्राप्ति संपन्न प्रत्यक्ष फल खाती है. ఇక్కడైతే ప్రకృతి పతి ద్వారా సర్వ సంబంధాల యొక్క రసాన్ని, సర్వ ప్రాప్తులు సంపన్నమైన ప్రత్యక్ష ఫలాన్ని తింటున్నారు. మంచి పుష్టిగా ఉండేటువంటి ఫలాలు తినొచ్చు, త్రాగొచ్చు. కానీ ఇక్కడైతే ఏం జరుగుతుంది, బాబాతోనే సర్వ సంబంధాల యొక్క రసాన్ని అనుభవం చేసుకుంటున్నాము. సర్వప్రాప్తి సంపన్నమైన ప్రాలబ్ధము అనేటువంటి ప్రత్యక్ష ఫలాన్ని తింటున్నాము. నాలుగవది वह गोल्डन एज का फल और यह डायमंड एज का फल है. तो श्रेष्ठ कौन सा हुआ? సత్యయుగము అనగా గోల్డెన్ ఏజ్ యొక్క ఫలం. సంగమ యుగము అనగా డైమండ్ ఏజ్ యొక్క ఫలం. ఏది శ్రేష్టము? గోల్డా డైమండ్? ఐదవది वह दास दासियों के हाथ में पलेंगे. जहाँ बाघ के हाथों में पल रहे हो, అక్కడ దాసదాసీల చేతుల్లో పాలింపబడతారు. ఇక్కడైతే బాబా చేతుల్లో పాలింపబడుతున్నారు. ఎవరు పాలన చేస్తున్నారు మనల్ని? తల్లి తండ్రిగా బాబా. అక్కడైతే దేవతలు జన్మనిచ్చినప్పటికీ పాలన చేసేది దాసదాసీలే. ఇంకా वह महान आत्मा माँ बाप होंगे. यह परमात्मा माता पिता है. అక్కడ మహాన్ ఆత్మలు తల్లి తండ్రిగా ఉంటారు. ఇక్కడైతే పరమాత్మయే మీకు తల్లి తండ్రిగా ఉన్నారు. वह रत्न जड़ित झूलों में झूलेंगे. यह सबसे बड़े से बड़ा झूला कौन सा है, जानते हो? బాబా చెప్తున్నారు, అక్కడ రత్న జడితమైనటువంటి ఊయలలో ఊగుతూ ఉంటారు. సత్యయుగంలో రత్న జడితమైనటువంటి ఊయలలో ఊగుతూ ఉంటారు. మరి ఇక్కడైతే అన్నింటికన్నా పెద్ద ఊయల ఏది తెలుసా మీకు అంటున్నారు బాబా. बाघ की गोदी झूला है, बाबा ओढ़िए ऊयला. बाबा ओढ़िए ऊयला. बच्चे के लिए सबसे प्यारा झूला माता पिता की गोदी है. सिर्फ एक झूला भी नहीं, भिन्न भिन्न झूलों में झूल सकते. పిల్లల కోసము అన్నింటికన్నా ప్రియమైనటువంటి ఊయల తల్లి తండ్రి యొక్క ఒడియే. కేవలం ఒక్క ఊయల మాత్రమే కాదు, భిన్న భిన్నమైనటువంటి ఊయలలో ఊగుతూ ఉంటారు. ఏంటా ఊయలలు?
అతీంద్రియ సుఖం అనే ఊయల, ఖుషి యొక్క ఊయల, సర్వ ఖజానాల యొక్క అనుభూతి చేసుకునేటువంటి ఊయల. చాలా నషాగా మునిగిపోయిన వాళ్ళని చూడండి, ఎంతగా వాళ్ళు ఊగుతూ ఉంటారు ఆ నషలో. అదే ఊయలంటే. अतीन्द्रिय सुख का झूला, खुशियों का झूला वह रत्न जड़क झूला है. ఇక్కడ అతీంద్రియ సుఖం యొక్క ఊయల, ఖుషి యొక్క ఊయల, అక్కడైతే రత్న జడితమైన ఊయల ఉంది. और यहाँ झूला कितना महान है. మరి ఇక్కడున్నటువంటి ఊయల ఎంత గొప్పది చూడండి. ఈ ఊయలలో ఊగిన వారు తప్పకుండా ఆ ఊయలలో ఊగుతారు. ఈ ఊయల మానేసి ఆ ఊయల్లో ఊగుతున్నట్టు ఊహలు పెట్టుకుంటే ఊహగానే ఉండిపోతుంది కదా. కనుక బాబా యొక్క ఒడి ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. బాబా ఒడిలో ఊగుతున్న వారు తప్పకుండా రత్నజడితమైన ఊయలలో ఊగుతారు. సత్యుగాన్ని ఊహించుకుంటూ బాబా యొక్క ఒడిని మర్చిపోకూడదు. ఇక 7వ పాయింట్, వహ రత్నం సే खेलेंगे, खिलौन से खेलेंगे, आपस में खेलेंगे, लेकिन यहाँ बात कहते हैं सदा मेरे से, जिस भी रूप में चाहो उस रूप में खेल सकते. అక్కడ రత్నాలతో ఆడుకుంటూ ఉంటారు. మరి రత్నాలతో బంగారపు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు. పరస్పరంలో ఆడుకుంటూ ఉంటారు. పరస్పరంలో ఎవరితో ఆడుకుంటారు? అక్కడ దేవతలతోనే ఆడుకుంటారు. అక్కడ ఉన్నదే అందరూ దేవతలు కదా. కృష్ణుడితో ఆడుకుంటూ ఉంటారు. మరి ఇక్కడైతే బాబా చెప్తున్నారు, సదా నాతో ఏ రూపంలో కావాలనుకుంటే ఆ రూపంతో మీరు ఆడుకోవచ్చు అంటున్నారు బాబా. ఆయన్ని తండ్రిగా చేసుకోవచ్చు, తల్లిగాను చేసుకోవచ్చు, స్నేహితుడిగాను చేసుకోవచ్చు, ఇంకా సఖుడుగా, ప్రియుడుగా, పతిగా, యజమానిగా, ఇలా మనం ఏ రూపంలో కావాలనుకుంటే బాబాని ఆ రూపంతో అనుభవం చేసుకోవచ్చు, ఆడుకోవచ్చు. सखा बन करके खेल सकते हो, बंधु बना कर भी खेल सकते हो. సఖుడుగా అయి ఆటని ఆడుకోవచ్చు, బంధువుగా చేసుకుని కూడా ఆటని ఆడుకోవచ్చు. बच्चा बन करके भी खेल सकते हो, बच्चा बना कर भी खेल सकते हो. మీరు ఆయనకి పిల్లలయ్యి ఆడుకోవచ్చు, ఆయన్ని మీరు పిల్లవాడిగా చేసుకుని కూడా ఆడుకోవచ్చు. ఈ అవకాశము ఒక్క భగవంతుడితో తప్ప దేహదారులతో కుదరదు. మీరు మీ పిల్లలకి పిల్లలు అవ్వలేరు కదా. కానీ బాబాకైతే ఆయన్ని మీరు పుత్రుడిగాను చేసుకోవచ్చు, మీరు ఆయనకి పుత్రులుగానే అవ్వచ్చు. ऐसा अविनाशी खिलौना तो सभी कभी नहीं मिलेगा. ఈ విధంగా అవినాశి బొమ్మ అనేది మీకు ఇంకెప్పుడు లభించదు. అంటే బాబాతో ఆడుకోవటం కోసం బాబా కూడా ఒక బొమ్మ అవుతున్నారు చూడండి మీకు. కానీ ఇలాంటి ఆడుకునేటువంటి ఛాన్స్ ఇంకెప్పుడు లభించదు. మనుషులతో ఆడుకుంటారు, కానీ భగవంతుడితో ఆడుకునే ఛాన్స్ ఇప్పుడు మాత్రమే లభిస్తుంది. जो ना टूटेगा ना फूटेगा और खर्च भी नहीं करना पड़ेगा. ఈ బొమ్మ విరిగిపోవడం, తెగిపోవడం లేక ఖర్చు పెట్టడం అనేది ఏం లేదు. భగవంతుడిని మీరు బొమ్మగా చేసుకుని ఆడుకోవాలనుకుంటే ఇక్కడ ఖర్చు పెట్టేది లేదు. ఆ బొమ్మ ఎప్పుడు విరిగిపోదు, అరిగిపోదు. ఉంటారు కదా మనుషులు, బొమ్మలు
అంటారు. మరి మనిషి అనే బొమ్మతో ఆడుకునేటప్పుడు ఏమవుతుంది? ఆ మనిషి చనిపోవచ్చు, లేక దూరంగా వెళ్ళిపోవచ్చు, లేక విరోధంతో తేడా రావచ్చు. అప్పుడు ఏం మిగిలింది? దుఃఖమే మిగిలింది. కానీ భగవంతుడిని మీరు బొమ్మగా చేసుకుని ఆడుకుంటే ఆయన ఎప్పుడు మిమ్మల్ని మోసగించరు, ఆయన ఎప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోరు, ఆయన ఎప్పుడు మీ పైన ఏ విధమైనటువంటి కంప్లైంట్ ఇవ్వరు. సరే, సదా సంతోషంగా ఉండొచ్చు. కనుక అవినాశి బొమ్మ. 9వ పాయింట్, वह आराम से गधेलों पर सोएंगे, यहाँ याम के गधेलों पर सो जाओ. అక్కడ ఆరాంగా మెత్తటి పరుపుల పైన నిద్రిస్తారు. ఇక్కడైతే బాబా స్మృతి అనే పరుపులో నిద్రపోతారు. రోజు ఎక్కడ నిద్రపోతున్నారు? ఇంట్లో ఉన్నటువంటి పరుపు పైన, లేక బాబా స్మృతి, బాబా ఒడి అనేటువంటి పరుపులోన? ఏ పరుపు పైన నిద్రిస్తున్నారు? బాబా ఒడిలోనేనా? బాబా స్మృతిలోనే పడుకుంటున్నారు కదా. 10వ పాయింట్, निद्रा लोक में चले जाते लेकिन संगम युग पर बाप के साथ सूक्ष्म वतन में चले जा. అక్కడ నిద్రపోతే నిద్రాలోకంలోకి వెళ్ళిపోతారు, కానీ సంగమయుగంలో బాబాతో పాటు సూక్ష్మవతనానికి వెళతారు. నిద్రపోయినప్పుడు, నిద్రపోయే ముందు యోగం చేయటం వలన ఆత్మ ఎక్కడికి వెళుతుంది? సూక్ష్మలోకానికి వెళుతుంది, బాబా దగ్గరికి వెళుతుంది. ఎప్పుడైతే మనం బాబా స్మృతిలో బాబాతో యోగం చేసి సూక్ష్మలోకానికి మన సంకల్పం తీసుకువెళ్తామో అప్పుడు బాబా ఏం చేస్తారు? ఈ శరీరానికి ఇక్కడ రెస్ట్ ఉంటుంది, ఆత్మని తీసుకువెళ్ళి సేవ చేయిస్తారు. సూక్ష్మలోకంలో బాబా తనతో పాటు సేవ చేయిస్తారు. అప్పుడు ఏమైంది? నిరంతర సేవాధారి. అందుకే బాబా ఏమంటారు? నిరంతర సేవాధారి, నిరంతర యోగి అంటారు. మరి నిద్రపోయినప్పుడు యోగం లేకపోతే, సేవ లేకపోతే నిరంతరన పదానికి ఏం అర్థం లేదు కదా. అందుకని బాబా ఏం చెప్తున్నారు? పిల్లలు, మీరు శరీరానికి రెస్ట్, ఆత్మకు అవసరం లేదు. కానీ ఎప్పుడైతే మనం ఈ బాబా తెలియజేసినటువంటి విధిని అమలు చేయమో అప్పుడు ఏమవుతుంది? అప్పుడు కూడా ఆత్మ తిరుగుతుంది, కానీ వ్యర్థమైనటువంటి ఆలోచనలు కలల రూపంలో వస్తూ ఉంటాయి. అదే మనం బాబా స్మృతిలో, బాబా ఒడిలో నిద్రపోయి సూక్ష్మలోకానికి వెళ్ళాము అంటే బాబా ఏం చేస్తారు? అనేకమైన భక్తుల దగ్గరికి తీసుకువెళతారు, అనేకమైన స్థానాలకి తీసుకువెళ్ళి సేవ చేయిస్తూ ఉంటారు. అప్పుడు ఏం స్వప్నాలు వస్తాయి? సేవా స్వప్నాలు, బాబాతో కలిసి తిరుగుతున్న స్వప్నాలు వస్తాయి. బాబా ఏం చెప్తున్నారు? రోజు పడుకునేటప్పుడు ఎక్కడ పడుకోవాలి? బాబా ఒడిలో పడుకోవాలి. బాబా, ఈ రోజు నేను ఈ కార్యక్రమాలు చేశాను, ఇదంతా అకౌంట్ నీకు అప్పచెప్పేస్తున్నాను, నా పైన ఏ భారము లేదు, నాకు ఇంతటి శ్రేష్టమైన జీవితం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు బాబా అని బాబాకి ధన్యవాదాలు చెప్పుకొని ఇప్పుడు నేను ఈ శరీరాన్ని అనే వస్త్రాన్ని విడిచిపెట్టి మీ ఒడిలోకి వచ్చేస్తున్నాను. మళ్ళీ తర్వాత మీ ఇష్టం, మళ్ళీ పాత్ర అభినయించమని రేపు మీరు పంపిస్తే నేను మళ్ళీ వస్తాను, ఇప్పుడైతే నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను అని బాబా దగ్గరికి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఎప్పుడైతే మనం ఏ ఛానల్లో ఆఫ్ చేస్తామో అమృత వేళ మళ్ళీ బాబా పంపిస్తారు కదా, మళ్ళీ అదే ఛానల్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ బాబా స్మృతితోనే మొదలవుతుంది, ఎటువంటి చింత ఉండదు.
11వ పాయింట్ वहां के विमानों में सिर्फ एक लोग का शेयर सकेंगे अब बुद्धि रूपी विमान द्वारा तीनों लोगों का शेयर कर सकते అక్కడ విమానాలలో కేవలం ఒక లోకానికి మాత్రమే షికారు చేస్తారు కదా ఒకే లోకం ఉంటుంది మరి ఇక్కడైతే ఇప్పుడైతే బుద్ధి రూపీ విమానం ద్వారా 3 లోకాల్ని మీరు షికారు చేస్తున్నారు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది బుద్ధి ఇక్కడ నుంచి బుద్ధి ఎక్కడికి వెళ్తుంది సూక్ష్మ లోకానికి ఆ తర్వాత పరంధామానికి ఇలా 3 లోకాలకి బుద్ధి రూపీ విమానం ద్వారా షికారు చేస్తున్నారు మరి సత్యయుగంలో జ్ఞానం లేదు కదా 3 లోకాలకి షికారు చేయడం కోసం అందుకని అక్కడ బంగారుపు రత్నజడితమైనటువంటి విమానం ద్వారా ఒక లోకంలో మాత్రమే షికారు చేస్తారు నెక్స్ట్ పాయింట్ 12వ పాయింట్ वहां विश्वनाथ कहलाएंगे और अब त्रिलोकीनाथ అక్కడ విశ్వనాథుడు అని పిలువబడతారు మరి ఇప్పుడైతే మీరు త్రిలోకనాథులుగా అయ్యారు 3 లోకాలకి నాథులుగా అయ్యారు 13వ పాయింట్ वहां 2 नेत्री होंगे यहाँ 3 नेत्री అక్కడ 2 నేత్రాలే ఉంటాయి ఇక్కడైతే మీకు 3 నేత్రాలు ఉన్నాయి ఏది 3వ నేత్రం पद्नाल्गो पॉइंट सत्य के अंतर में अर्थात नॉलेजफुल संगामी के अंतर में नॉलेजफुल पावरफुल ब्लिसफुल इसके अंतर में वहां क्या बन जाएंगे ఈ సంగమ యుగంలో నాలెడ్జ్ఫుల్ గా పవర్ఫుల్ గా బ్లిస్ఫుల్ గా ఉన్నారు మరి అక్కడ ఎలా అవుతారు అక్కడ రాయల్ బుద్ధి కలిగిన వారిగా అవుతారు 15వ పాయింట్ दुनिया के हिसाब से परम पूज्य होंगे विश्व द्वारा माननीय होंगे लेकिन नॉलेज के हिसाब से महान अंतर पड़ जाएगी బాబా చెప్తున్నారు ప్రపంచం యొక్క లెక్కతో పరమ పూజ్యులుగా ఉంటారు విశ్వం ద్వారా గౌరవం పొందేవారిగా ఉంటారు కానీ జ్ఞానం యొక్క లెక్కతో చాలా తేడా అనేది వస్తుంది సత్యయుగంలో ఉన్నటువంటి దేవతలు పూజ్యులు గౌరవనీయులు మహిమాయోగ్యులు కానీ వారికి ఏం లోటు ఉంది జ్ఞానం లేదు మరి ఇప్పుడు మీకైతే 3 కాలాల జ్ఞానం తెలుసు పరమాత్మ కోసం తెలుసు ఆత్మ కోసం తెలుసు 16వ పాయింట్ यहाँ तो गुड मॉर्निंग गुड नाइट बाप से करते और वहाँ आत्म से करते ఇక్కడైతే మీరు బాబాతో గుడ్ మార్నింగ్ చెప్తారు గుడ్ నైట్ చెప్తారు అక్కడైతే ఆత్మలతోని చెప్పుకుంటారు वहां विश्व राज्याधिकारी होंगे राज्यकर्ता होंगे और यहाँ विश्व कल्याणकारी महादानी वरदानी నెక్స్ట్ పాయింట్ అక్కడ విశ్వ రాజ్యాధికారిగా ఉంటారు రాజ్యకర్తగా ఉంటారు మరి ఇక్కడైతే విశ్వ కళ్యాణకారిగా మహాదానిగా వరదానిగా ఉన్నారు तो श्रेष्ठ कौन हुई మరి ఎవరు శ్రేష్టమైన వారు
విశ్వ కళ్యాణకారిగా మహాదానిగా వరదానిగా ఉన్నవారా, లేక విశ్వానికి రాజ్యకర్తగా ఉన్నవారా? అది ఆల్రెడీ తయారైపోయిన దానికి ఉన్నారు. ఇప్పుడు మీరు తయారు చేస్తూ ఉన్నారు. తయారు చేసేవాళ్ళు గొప్పవాళ్ళ, తయారైన దానిని నడిపించే వాళ్ళు గొప్పవాళ్ళ? సతీకి బాతోంతో సున్కర్ సదా ఖుషి స్వరూప్ జ. సతీకి విషయాలు వింటూ సదా ఖుషి స్వరూపంగా అవ్వండి. नेक्स्ट पॉइंट, लास्ट पॉइंट, यहाँ वैरायटी प्रकार का, वहाँ वैरायटी प्रकार का भोजन खाएंगे और यहाँ ब्रह्मा भोजन खाते. इसकी महिमा देवताओं के भोजन से भी अति श्रेष्ठ. बाबा చెప్తున్నారు అక్కడ వెరైటీ రకాల యొక్క భోజనాన్ని స్వీకరిస్తూ ఉంటారు. ఎన్ని రకాలు? 36 రకాల పిండి వంటలతో భోజనం ఉంటుంది. మరి ఇక్కడైతే బ్రహ్మ భోజనం తింటున్నారు. దీని యొక్క మహిమ ఏం చెప్తారు? దేవతల యొక్క భోజనం కంటే కూడా చాలా శ్రేష్టమైనది ఈ బ్రహ్మ భోజనం. దేవతల యొక్క 36 రకాల వంటలతో ఉన్న భోజనం కంటే కూడా శ్రేష్టమైనది. ఇక్కడ పప్పు అన్నం తిన్నా కూడా, పప్పు రొట్టె తిన్నా కూడా దేవతల భోజనం కంటే శ్రేష్టమైనది. ఎందుకంటే స్వయంగా బాబా శక్తి నింపినటువంటి ప్రసాదం ఇది కదా. మరి ఇది ఎంత శ్రేష్టమైనది. అందుకే అంటారు దేవతలు కూడా తప్పిస్తూ ఉంటారంట బ్రహ్మ భోజనం కోసం. ఎందుకంటే దేవతలకు కూడా దొరకదు ఈ బ్రహ్మ భోజనం. అటువంటి బ్రహ్మ భోజనం మనకి ఇప్పుడు లభిస్తున్నందుకు ఎంత అదృష్టవంతులం ఆలోచించండి. तो सदा सती की प्रारब्ध और वर्तमान समय के महत्व और प्राप्ति को साथ साथ रख. बाबा చెప్తున్నారు సదా సతీకి ప్రారబ్ధాన్ని మరియు వర్తమాన సమయం యొక్క మహత్వాన్ని మరియు ప్రాప్తులను రెండు వెనువెంటే పెట్టుకోండి. రెండిటిని గుర్తు పెట్టుకోండి అంటున్నారు బాబా. ఎందుకు? ఆ ప్రాప్తులన్నీ పొందాలి అంటే నేను ఈ ప్రాప్తులన్నీ పొందాలి. ఇప్పుడు నేను ఈ ప్రాప్తులన్నీ పొందుతున్నాను అంటే తప్పకుండా నాకు అవన్నీ లభించే తీరుతాయి. కనుక అక్కడ నేను ఇంతటి శ్రేష్టంగా తయారవ్వాలంటే ఇక్కడ నేను ఇంతటి శ్రేష్టంగా ఉండాలి. समझा? तो वर्तमान समय को जानते हुए हर सेकंड और संकल्प को श्रेष्ठ बना सके. అప్పుడు వర్తమాన సమయాన్ని తెలుసుకుంటూ ప్రతి సెకండు ప్రతి సంకల్పాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోగలరు. ఎప్పుడైతే మనం సతీకి సంగమికి రెండిటి యొక్క ప్రారంధాన్ని మన ముందు ఉంచుకుంటామో, మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉంటామో అప్పుడు ఏమవుతుంది? ప్రతి సెకండ్ ప్రతి సంకల్పం చాలా శ్రేష్టంగా తయారు చేసుకోగలుగుతాము. అర్థమైంది కదా అంటున్నారు బాబా. ఓం శాంతి.